చెప్పండి అన్న, ఎక్కడి నుంచి వచ్చారు? జై శ్రీరామ్ అన్న. నా పేరు ఉడత నవీన్. నేను వినాయక్ నగర్ డివిజన్, మల్కాజ్గిరి అసెంబ్లీ, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా, పార్లమెంటు మల్కాజ్గిరి. అయితే ఏదైతే ఈరోజు మనం ఈ కార్యక్రమానికి వచ్చినామో ఇది నిజంగా కూడా ప్రతిష్టాత్మకమైన ఒక కార్యక్రమంలో మనం వీళ్ళందరం పాల్గొంటున్నాం. అందరం కూడా గర్వకారణంగా ఫీల్ అవుతున్నాం. ఒక భారతీయ జనతా పార్టీ కండవ కప్పుకున్న వ్యక్తిగా, భారతీయ జనతా పార్టీ జెండా పట్టుకున్న ఒక కార్యకర్తగా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాయి ఈ పార్టీలో ఉన్నందుకు, ఈ దేశానికి చాలా దగ్గరగా ఉన్నందుకు. ఎందుకంటే ఇది వేరే పార్టీలో వేరే కార్యకర్తలకు ఇది సాధ్యం కాదు. ఒక భారతీయ జనతా పార్టీ కార్యకర్తకే దేశాన్ని ప్రేమించే, దేశానికి దగ్గర ఉండే వెసులుబాటు ఉంటుంది కాబట్టి నేను గర్విస్తున్నాను. ముఖ్యంగా 11 సంవత్సరాల మోడీ గారి పాలన, కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక సంక్షేమ పథకాలు బీద, బడుగు, బలహీన, ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు అందరికీ కూడా చాలా దగ్గరికి అయ్యే విధంగా ఈ పథకాలను అందించి ఈరోజు దేశంలోనే 12వ స్థానంలో ఉన్న ఆర్థిక పరిస్థితిని ఇవాళ 4వ స్థానానికి తీసుకొచ్చిన ఘనత మన ప్రధాని నరేంద్ర మోడీ గారికి ఉన్నది. అలాగే ప్రపంచ దేశాలలో కూడా మన భారతదేశం ఇవాళ గుర్తింపు పొందింది. ఎక్కడ భారతీయుడు అయినా వాడు గర్వంగా ఫీల్ అవుతుండు. ఎక్కడ భారతీయుడు ఉన్నా వాడు చాలా హ్యాపీగా, స్వేచ్ఛగా, గర్వంగా బతుకుతున్నాడు. ఎక్కడ 2 దేశాలు యుద్ధం చేసుకున్నా ఆ దేశంలో ఉన్న భారతీయులు యుద్ధం ఆపి మరీ మన దేశానికి తరలించే విధంగా ఆర్టికల్ 370 రద్దు, మా అయోధ్య మందిర నిర్మాణం, త్రిబుల్ తలాక్ రద్దు, ఇలా చెప్పుకుంటూ పోతే అనేక విషయాలల్లో ఇవాళ భారతదేశం అగ్రగామిగా ఉన్నది. భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడు భారతీయ జనతా పార్టీకి ఇదే విధంగా 2047 ఏదైతే వికసిత భారత్ మన స్వప్నం ఉందో ప్రతి ఒక్క భారతీయుడు ప్రమాణం చేసినట్టయితే 2047 నాటికి మనం ప్రపంచంలో అగ్రస్థానంలో ఉండడం ఖాయం, ఖచ్చితంగా ఉంటాం. తెలంగాణ స్టేట్ ఆర్థికంగా కింద పడిపోయిందని చెప్పేసి అంటున్నారు. నేనేమంటున్నా, సమర్థవంతమైన పాలన లేకపోతే, పాలన దష్టత లేకపోతే, కరెక్ట్గా అవగాహన లేకపోతే ఈ రకమైనదే వస్తుంది. మొన్నటిదాకా చూసినాం మనం కుటుంబ పాలన, బంగారు తెలంగాణ అని చెప్పి 1200 మందిని పొట్టన పెట్టుకొని అందరి శవాల కుప్పల మీదకి వెళ్ళి పోయి గద్దెనెక్కిన కేసీఆర్ బంగారు కుటుంబం చేసిన తప్ప బంగారు తెలంగాణ చేయలే. అదేవిధంగా ఇప్పుడు రేవంత్ రెడ్డి గుంపు మేస్త్రి లెక్కలు చేసి ఏదో అప్పుడు బీజేపీ ప్రభుత్వం మీద వ్యతిరేకత తీసుకొచ్చి మా బండి సంజయ్ గారు అనేక పోరాటాలు చేసిన తర్వాత లాస్ట్ చివరి మూమెంట్లో ఏదో జోకర్ కొట్టినట్టుగా సీఎం సీటు కొట్టేసి ఇలా వచ్చిండు. ఫస్ట్ టైం ఆయన, లాస్ట్ టైం సీఎం మల్లగాడు యాక్సిడెంటల్ సీఎం అయిన. ఇప్పుడు మీరు అన్నట్టుగా దక్షత లేకపోతే ఈ రకమైన పరిస్థితే ఉంటుంది. ఈ ఫ్రీ పథకాలు ఏ పబ్లిక్ అడగాలి, దళిత బంధు ఏమని ఏ దళితుడు అడగాలి. వాళ్ళకి న్యాయం కావాలి, వాళ్ళకి సముచిత ధర్మం కావాలి. అంతేగాని ఇటువంటి లేనిపోని హామీలు చేసి, ప్రమాణాలు చేసి ప్రజల్ని ఇలా అప్పుల పాలు చేసి కుప్పలు పెంచి ఇబ్బంది పెట్టే ప్రభుత్వాన్ని ఏ పౌరుడు కోరుకోడు. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే ఇవాళ దేశం ఎట్లయితే ముందుకు పోతుందో అదేవిధంగా మన తెలంగాణ రాష్ట్రం కూడా ముందుకు పోవడం ఖాయం, ఇది ఖచ్చితంగా. అదేవిధంగా ఎంపీ ఈటల రాజేందర్ గారు ఎప్పుడైతే ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసి సంవత్సర గడువు కాలం గడిచిందో దానికి శుభసూచకంగా ఇవాళ 11 సంవత్సరాల కేంద్ర ప్రభుత్వానికి, ఏడాది పాలన మన ఎంపీ ఈటల రాజేందర్ గారికి సంబంధించి ఇలా ఒక కార్యక్రమం నిర్వర్తించడం జరిగింది ఇక్కడ మన ఇంపీరియల్ గార్డెన్ సికింద్రాబాద్లో. ఈ ఎంపీ గారు కూడా నిజంగా పార్లమెంటులో ఉన్న ఒక కార్యకర్తగా, పార్లమెంటులో ఉన్న ఒక పౌరుడుగా, మల్కాజ్గిరి అసెంబ్లీలో ఉన్న ఒక సామాన్య పౌరుడుగా నేను గర్విస్తున్నా. ఇటువంటి నాయకుడు మా మల్కాజ్గిరి ప్రాంతానికి ఎంపీగా రావడం, నాయకుడిగా రావడం, 4 లక్షల మెజారిటీతో, భారీ మెజారిటీ, గతంలో చరిత్రలో ఎన్నడూ లేదు. భారతీయ జనతా పార్టీ ఎంపీకి 4 లక్షల మెజారిటీ ఇచ్చి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అక్కడ ఢిల్లీలో నరేంద్రుడు, ఇక్కడ రాజేంద్రుడు పీఠం ఎక్కిరు. మా రాజేంద్ర నాకు పీఠ కన్ఫర్మ్ అయింది. ఇంకా 4 సంవత్సరాలు కూడా ఇదే విధంగా కొనసాగుతాడు. మల్కాజ్గిరి ప్రాంతాన్ని ఒక ఆదర్శవంతమైన ప్రాంతంగా, గతంలో మేము 2 ఎంపీలను చూసినాం. ఒక ఎంపీ మల్లారెడ్డిని చూసినాం అప్పుడు, తర్వాత ఎంపీ మా ఇయ్యాల సీఎం రేవంత్ రెడ్డిని చూసినాం. ఇద్దరు కూడా ఫెయిల్యూర్ ఎంపీలు మా మల్కాజ్గిరికి. ప్రజల్ని మభ్యపెట్టి, ప్రలోభపెట్టి గద్దెనెక్కిన తర్వాత మా మల్కాజ్గిరి ప్రాంతానికి కనీసం ఒక్కసారి కూడా మా రేవంత్ రెడ్డి అన్న వచ్చిన దాఖలాలే లేవు. కానీ ఇదే ఎంపీ గారు ఎక్కడ హుజూరాబాద్లో ఉన్నా ఆయన మక్కా మార్చుకొని మొత్తం మా మధ్యలోనే ఉంటూ, ఇక్కడనే ఉంటూ పార్లమెంటు సమావేశం అయినప్పుడు తప్ప ఆయన ఢిల్లీకి పోతాడు. మిగతా ప్రతిరోజు కూడా 365 రోజుల్లో ప్రతిరోజు కూడా మా మధ్యలో, మా మల్కాజ్గిరి ప్రాంతంలో ఉంటూ ప్రజా సమస్యల మీద అనేక సార్లు గొంతు విప్పి, మొన్నటికి మొన్న ఏదైతే ప్రభుత్వం హైడ్రా తీసుకొచ్చి హైడ్రామా చేసి ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసిందో మొట్టమొదటి వ్యక్తి ఈటల రాజేందర్ గారు ప్రజల పక్షాన నిలబడి మీకు భరోసాగా నేనుంటా అని చెప్పి ప్రతి ఇంటి దగ్గరికి పోయి, నోటీస్ ఇచ్చిన ప్రతి తల్లి దగ్గరికి పోయి, బిడ్డ దగ్గరికి పోయి భరోసా ఇచ్చి వాళ్ళకి అండగా నిలబడ్డ నాయకుడు మా ఎంపీ రాజేందర్ అన్న. అటువంటి నాయకుడు వచ్చినందుకు గర్వపడాలన్నా లేదన్న మేము ఇంకా కష్టపడతాం అన్న గురించి. 4 సంవత్సరాలు ఆయన ఎంబడే ఉంటాం. ఈ రానున్న జిహెచ్ఎంసీ ఎలక్షన్లే కానీ, అటు
గ్రామ పంచాయతీ ఎలక్షన్లో కానీ రేపు పొద్దుగాల మళ్ళా జనరల్ ఎలక్షన్లో కానీ అన్ని రకాలుగా భారతీయ జనతా పార్టీ ముందంజగా వచ్చే విధంగా ప్రజల్ని మమేకమై పనిచేస్తాం, ప్రజల్ని కూడా మేల్కొలుపుతాం. ఆ విధంగా రాబోయే కాలంలో భారతీయ జనతా పార్టీని రాష్ట్రంలో అధికారంలోకి తీసుకొచ్చే దిశగా ప్రతి కార్యకర్త పనిచేస్తామని ఇందుకు మనమే తెలియజేస్తాం.